గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కరీంనగర్ ఆర్ఎం ఐడల్స్ దగ్గర అయితే ఉన్నాం. లొకేషన్ వచ్చేసి ఆల్ఫోర్స్ కాలేజ్ ఆపోజిట్ లోనే అయితే ఉంటుంది. ఆల్ఫోర్స్ కాలేజ్ ఆపోజిట్ లోనే అయితే ఉంటుంది. చలో లోపలికి అయితే ఆర్ఎం ఐడల్స్ కరీంనగర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకు సోలాపూర్, నాందేడ్, మహారాష్ట్ర గణపతులు అయితే ఉన్నాయి. అది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించిన నేను. షార్ట్ వీడియో చూసి ఉంటారు. సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకు అటొక సింహం ఇటొక సింహం అయితే ఉంటుంది. మధ్యలో గణపతి కూర్చొని ఉంటాడు. ఇది మొత్తం క్లాత్ వర్క్తో వచ్చేసింది. ఈ క్లాత్ వర్క్ అయితే ఉంటుంది. ఇది ఒక 6 feet వరకు అయితే ఉంటుంది. ఇక్కడ 7 feet వరకు ఉంటుంది. దగుడు షేట్ సింహాసనం మీద కూర్చున్న గణపతి పీట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కమల పువ్వు. ఓవరాల్గా ఫినిషింగ్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి మొత్తం సోలాపూర్ గణపతులు కాబట్టి ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ మనకు చాలా విగ్రహాలు అయితే బుకింగ్ కూడా అవుతున్నాయి. సైడ్గా ఇంకొకటి మనం చూసుకోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చున్న గణపతి మొత్తం క్లాత్ వర్కే ఉంది. ఆల్రెడీ బుక్ అయి ఉంటుంది. నా కవర్ అయితే వేసేసారంటే బుకింగ్ అయిపోయి ఉంటుంది. మొత్తం క్లాత్ వర్క్తో అయితే వస్తాయి మనకు. పింక్ కలర్ క్లాత్ వర్క్తో అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గణపతులు. ఇంకా మనకు బ్యాక్డ్రాప్లో కూడా మనకు చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఇది ఒక 4 feet అట్లా అయితే ఉంటాయి గణపతులు మనకు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ గణపతి పీట మీద కూర్చున్న గణపతి. ఇది మనకు క్లాతే, సేమ్ క్లాత్ వర్క్. మీ పంచ కూడా మనకు క్లాత్ వర్క్తో వచ్చింది. కలర్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వస్తాయి అనుకుంటా. ఇంకా చాలా అవుతున్నాయి మనకు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సింహాసనం మీద మంచిగా కూర్చున్న గణపతి. ఈ సోఫా కూడా మనం చూసుకోవచ్చు. సేమ్ ఒరిజినల్ సోఫా లానే ఉంటుంది. ఈ ప్రింట్ కానీ ఈ కలర్ కూడా సోఫా కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సైడ్కి ఇంకా సేమ్ సోఫా మీద కూర్చున్న గణపతి. ఇది మనకు ఒక 4 feet అయితే ఉంటుంది. ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత స్మూత్ ఉందో. అట్నే ఇక్కడ సైడ్కి ఇంకా బొజ్జ గణపతి నార్మల్గా కూర్చున్న ఉన్నది బొజ్జ గణపతి. ఇంకా సైడ్ ఇక్కడనైతే మనకి ఇక్కడ నుంచి ఒక 4 feet నుంచి 3 feet 2 feet దాకా కూడా ఉన్నాయి గణపతులు. అండ్ ఇక్కడ మనకైతే స్పెషల్గా ఇంకొక గణపతి అయితే ఉంది. మహారాజ్ కూర్చొని ఉన్న గణపతి. ఇది డ్రెస్ చూసుకోవచ్చు మనం. ఛత్రపతి శివాజీల డ్రెస్ అయితే ఉంటుంది. మొత్తం కుందన్ వర్క్ కూడా జరిగింది ఇక్కడ. ఈ డ్రెస్ వచ్చి ఒరిజినల్ డ్రెస్. మొత్తం క్లాత్ వర్క్ అయితే ఘోరం స్మూత్ అంటే స్మూత్ ఉంది. పంచ కూడా చూసుకోవచ్చు మీరు. బ్లూ కలర్లో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. పీఠ మీద కూర్చున్న గణపతి. ఇక్కడ కూడా మనకి ఇది కూడా క్లాతే. ఇది మొత్తం పంచ ఇది కూడా క్లాత్ వర్క్తోనే వచ్చింది. సేమ్ ఇప్పుడు మనం చూసుకున్న మోడలే. ఇక్కడ కలర్ చేంజ్ అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ పగిడి కూడా వచ్చింది. మనకి డైమండ్స్ కూడా కనబడుతున్నాయా. స్టోన్ వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు. తలపాగా ఇది ఒరిజినల్ది. ఈ డ్రెస్ కూడా మనకు ఛత్రపతి శివాజీ లైన్ వచ్చింది డ్రెస్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్తో అయితే చేసి. ఇక్కడ కూడా మనకు సేమ్ ఎల్లో కలర్ పంచతో అయితే సింహాసనం మీద వచ్చిన గణపతి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ వర్క్ అయితే నీట్గా అంటే నీట్గా ఇచ్చేసారు. పంచ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. ఇంకొన్ని అక్కడ ఒక 4 feet 3 feet అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కృష్ణుడు టైప్లో నెమలి మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న గణపతి పింక్ కలర్ పంచతో అయితే వచ్చింది. మొత్తం క్లాత్ వర్క్ ఇది కూడా. ఫినిషింగ్ అయితే స్మూత్ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదన్నా శూలం టైప్ అట్లా అయితే వస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వస్తాయి మనకు. ఆర్చ్లు అనేవి ఇక్కడ పెట్టారు. ఈ ఆర్చ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తాయి. సేమ్ గణపతి మనకు పక్కనే సేమ్ విగ్రహం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న గణపతి. సేమ్ పింక్ మనకు బ్లూ కలర్ క్లాత్ వర్క్తో అయితే వచ్చేసింది. అట్లనే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదైతే వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది. పంచ మెరుస్తుంది. సింహాసనం మీద కూర్చున్న గణపతి. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఉంటుంది. అన్నిటికీ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దగుడు షేట్ ఒక 4 or 3 feet అయితే ఉంటుంది మనకు. మొత్తం గోల్డ్ వర్క్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు సోఫా మీద కూర్చున్న గణపతి బొజ్జ గణపతి ఒక మనకైతే 6 feet నుంచి 6.5 feet అయితే ఉంటుంది. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బుకింగ్ ట్యాగ్ కూడా వేసేసారు. అండ్ పక్కనే ఇంకొక గణపతి మనకు సోఫా. ఇది కూడా సింహాసనంలా కూర్చున్న గణపతి. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. చూసుకోవచ్చు మనకు బొజ్జ గణపతి మంచి పీట మీద కూర్చున్న గణపతి. ఈ మనకి ఇక్కడ పీట వచ్చేసి దీనికైతే మనకి సోఫాలో ఏదైతే వర్క్ అయితే మొత్తం బూరుతో అయితే వర్క్ వచ్చింది. ఇక్కడ ఇంకా కూడా చూసుకోవచ్చు మనం. విగ్రహం చూసుకున్నట్లయితే మనకు ఆర్చ్తో కలుపుకొని మనకు ఒక 12 feet అయితే ఉంటుంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చున్న గణపతి స్టైల్ కూడా మీరు చూసుకోవచ్చు. స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ మనకు చక్రం, విష్ణు చక్రం లెక్క చక్రం పట్టుకొని కూర్చున్న గణపతి. ఈ మనకు దండ కూడా చూసుకోవచ్చు. ఫినిషింగ్ లెవెల్ అయితే వేరే ఉంటుంది. స్మూత్ ఉంటుంది. సేమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు ఆపోజిట్లో సేమ్ గణపతి, కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ కండువా కూడా కలర్ చేంజ్ అయింది. పక్కన ఇంకొకటి చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్లో ఇంకొక గణపతి ఉంది. సేమ్ అదే గణపతి.
మనకు అక్కడ మనకు పైన ఆర్చ్ దగ్గర అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో కుమరవెల్లి మల్లన్న అయితే వచ్చిండు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక 12 ఫీట్లు అయితే ఉంటుంది. సేమ్ సోఫా మీద కూర్చున్న గణపతి. ఇక్కడ ఇది ఫినిషింగ్ చూసుకోవచ్చు, మనకి ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇదైతే మంచి స్మూత్ అంటే స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఇదంతా మ్యాట్, ఇది క్లాత్తోనే ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సేమ్ గణపతి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కలర్లో మనకు ఆరెంజ్ కలర్లో అయితే ఉంది, ఎల్లో పంచుతో అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్న గణపతి సేమ్ ఇక్కడ ఆపోజిట్ ఎల్లో పంచుతో అయితే వచ్చింది. సేమ్ పైన మనకి మల్లన్న స్వామి అయితే ఉంటాడు. గణపతి వచ్చేసి మనకైతే 12 ఫీట్స్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లాల్ బాక్ష మహారాజ్ మన సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకైతే ఇక్కడ గద కూడా వచ్చేసింది. అండ్ ఎలక మనకు అక్కడ ఉంటుంది, లడ్డు పట్టుకొని అయితే ఉంది. దానికి ఓవరాల్గా అయితే మనకైతే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది. మా ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, ఆ గోల్డ్ కలర్ వెనక మనకు కిరీటం దగ్గర చక్రం అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఫినిషింగ్ కూడా మనకు స్మూత్ అయితే ఉంటుంది. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.